వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. లాస్ట్ మంత్ అంతా కూడా వెస్టర్న్ వేర్ వేసుకొని షూట్ చేసాం కదా, నేను ఇంకా మా హస్బెండ్. సో ఈసారి ట్రెడిషనల్ గా ఏమైనా షూట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. సో నేను ఒక ప్రాపర్ థీమ్ లాగా ఏం అనుకోలేదు. బేబీ బంప్ కొంచెం పెద్దగా వచ్చిన తర్వాత రవివర్మ థీమ్ ఉంటది కదా, సో ఆ థీమ్ లో కూడా ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వన్ అయితే ఇదిగోండి, ఇది మంచి గ్రీన్, డార్క్ గ్రీన్, ఇంకా ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. దీనికి సింపుల్ గా మగ్గం వర్క్, లెనిన్ టైప్ వచ్చింది శారీ. సో దీంతో ఇట్లా సింగిల్ స్టెప్ వేసుకొని ఒక షూట్ లాగా అనుకున్నాను. బ్లౌజ్ చూడండి, ఇట్లా బోట్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. మంచి స్టోన్ వర్క్ చేయించుకున్నా దీనికి. అండ్ ఇక్కడ స్లీవ్స్ కూడా అంతే. ఇది ఇంకొక శారీ, ఇది బెనారస్ లో వచ్చింది అనమాట. నాకు ఈ కలర్ లేదు కూడా. సో దీంతో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, షూట్ లో బాగా వస్తుంది అని చెప్పి. మంచి పాపడ్ బిల్ల, మంచి జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాను నేను. సో చూడాలి. అండ్ దీనికేమో ఇట్లా బ్లౌజ్ అనమాట. దిస్ ఇస్ వన్ మోర్ శారీ. ఇది ఆర్గెన్జాలో వచ్చింది అనమాట. ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ నా దగ్గర లేదు, అండ్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. స్లీవ్స్ కి నెట్టెడ్ వచ్చి దానిపైన మంచి హెవీ వర్క్ అనమాట. కింద ఇట్లా మంచి హ్యాంగింగ్స్ లాగా కూడా వేశారు. సో ఇది బ్లౌజ్. ఇదిగోండి, ఇది ఇంకొక శారీ. ఇది మొత్తం ఆల్ ఓవర్ బెనారస్ శారీ. దీనికి ఇట్లా వచ్చింది బ్లౌజ్. ఇది నేను యుఎస్ పేజ్ లో తీసుకున్నాను అనమాట. ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి టిష్యూ మోడల్లో వచ్చింది అనమాట. అండ్ ఇది ఇంకొక బెనారస్ టిష్యూ ఆర్గెన్జా పట్టు. మంచిగా వెనక ఇట్లా పాట్ నెక్ లాగా వచ్చేసి, ఇది పాట్ అంటారో దీన్ని ఏమంటారో, లీఫ్ నెక్ లాగా వచ్చి ఇట్లా స్లీవ్స్ ఇట్లా. అండ్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ. ఇది ఎంత బాగుందో అసలు, చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాన్సీ శారీ. ఎప్పుడైనా టెంపుల్ కి అట్లా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి ఇది ఒకటి తెప్పించుకున్నాను. జడావ్ కుందన్ అని చెప్పి ఇప్పుడు ఫేమస్ అయింది కదా, ఐ థింక్ ఈ జడావ్ కుందన్ అనుకుంటా. ఇదోండి, ఇది ఒకటి. ఆ గ్రీన్ అండ్ పింక్ బార్డర్ ఉంది కదా, దానికి ఇది వేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. సో ఇవన్నీ సింపుల్ చోకర్. ఇది వచ్చేసి ఒక విక్టోరియన్ లో వడ్డానం, చాలా సింపుల్ గా. ఇది డైమండ్ ఫినిష్ లో వచ్చిన నెక్లెస్, డైమండ్ ఫినిష్ లో వచ్చిన ఒక నెక్ పీస్, అంటే షార్ట్ నెక్లెస్ లాగా మిడిల్ ఇంతవరకు వస్తుంది అనమాట. ఇది ఇంకొకటి, ఇది నాకు బాగా నచ్చింది. ఆ ఎల్లో కలర్ శారీకి ఆర్గెన్జాకి ఇదే పెట్టుకుందాం అనుకుంటున్నా. పర్పుల్ శారీకి ఈ దండ. అండ్ కొన్ని బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయిన కాబట్టి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్ని కూడా టైట్ అయిపోయినాయి. అండ్ ఆల్సో ఇంత ప్రాపర్ గా నా దగ్గర లేవు. సో ఇట్లాంటి బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇవన్నీ చాలా రీజనబుల్ గా ఉన్నాయి, అన్ని కలర్స్ వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఇవి ప్లెయిన్ లో ఇట్లా. సో ఇవి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇట్లా పూలు అంటారు కదా. సో ఆ చమకి డిఫరెంట్ ఉంది అనమాట. ఇవన్నీ తెప్పించుకున్నా. రేపు మంచిగా లేచి తలస్నానం చేసేసి రెడీ అయ్యి ఇవన్నిటితో షూట్ చేయాలి. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఈ ఫొటోస్ అవన్నీ కూడా ఇదే వీడియోలో వేస్తాను. మా షూట్ ఎట్లా అయిందో కూడా ఇదే వీడియోలో వేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి అండ్ ఎంజాయ్ ద వీడియో. సో ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి కొన్ని బ్లౌజ్ స్టిచెస్ వర్క్ ఉండింది. యాక్చువల్లీ నేను చూపించిన శారీస్కి కొన్ని బ్లౌజెస్ టైట్ అయినాయి, కొన్ని లూజ్ అయినాయి అనమాట. సో టైట్ అయిన వాటికి కుట్లిప్పుకున్నా, లూజ్ అయిన వాటికి కుట్లు వేసుకున్నా. నేనే చేతితో వేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ నా శారీస్ అన్నీ కూడా తనకి ఇచ్చేసాను. ఎవరికి అని అంటే మేకప్ ఆర్టిస్ట్. అరౌండ్ 8:30 ఆ టైంకి తను వచ్చింది మార్నింగ్. సో తను ఏం చేసిందంటే ఈరోజు షూట్కి వేసుకోవాల్సిన శారీస్ అన్నీ కూడా ఫోల్డింగ్ చేసుకొని రెడీగా పెట్టుకుంది అనమాట. సో దాట్ ఈజీగా డ్రేపింగ్ చేసేసేయచ్చు అని చెప్పి. ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసింది, తర్వాత మేకప్, ఆ తర్వాత శారీ డ్రేపింగ్ అనమాట. ఇది ప్రాసెస్. మేకప్ వచ్చేసి నేను మేక్ ఓవర్ బై శ్రీదేవి అందుగా చేయించుకున్నా. తిను ఆల్మోస్ట్ నా ఏజే, చాలా బాగా చేసింది. డాలస్లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం నేను చేయించుకోవడం తన దగ్గర. బట్ చాలా బాగా అంటే చాలా బాగా చేసింది అనమాట. ఎంత ఫాస్ట్గా మేకప్ అయిపోయిందంటే, హెయిర్ స్టైల్ కూడా తను వచ్చినాక కొన్ని పిక్చర్స్ చూసి డిసైడ్ అయినామన్నమాట. హెయిర్ స్టైల్ ఇట్లా చేయించుకోవాలి అని చెప్పి. సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఆ హెయిర్ స్టైల్ తను వేసింది. చాలా అంటే చాలా ప్రిటీగా వచ్చింది. నేను ఆ ఫైనల్ లుక్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది జస్ట్ రెడీ చేస్తుంటే నేను మిర్రర్లో కొన్ని తీసుకున్నాను వీడియో క్లిప్స్ అట్లా కూడా. అండ్ మేకప్ కూడా అసలు నేనేం చెప్పా అంటే, నాకు హెవీ మేకప్ ఇష్టం ఉండదు అనమాట. ఎందుకో నా ఫేస్కి సెట్ అవ్వదు అనిపిస్తుంది. సో చాలా లైట్గా వేయమని చెప్పిన, చాలా లైట్గా నా న్యాచురల్
లుక్స్కి మ్యాచ్ అయ్యేలాగా, నా న్యాచురల్ షేడ్కి మ్యాచ్ అయ్యేలాగా వేసిన మేకప్ అనమాట. బాగా నచ్చింది. తను ఎలాంటి ఈవెంట్స్గా చేస్తారు మేకప్. సో నేనైతే ఆమె డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. డాలస్లో ఉన్న వాళ్ళైతే షీ ఈజ్ లైక్ రియలీ అమేజింగ్. నా అయితే చెప్పాను కదా, బట్ తన ఎక్స్పీరియన్స్ కానీ తన మేకప్ స్కిల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది పర్సనల్గా కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇది హెయిర్ స్టైల్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మేకప్ కూడా అంతే, ఫినిషింగ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అనమాట. ఇది నా ఫైనల్ లుక్. సో మేకప్, హెయిర్, శారీ డ్రేపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము కింద లీజింగ్ ఆఫీస్ దగ్గర ఒక పూల్ ఉంటుంది కదా మా కమ్యూనిటీలో, అక్కడ షూట్ చేసామన్నమాట. సో అందరం కలిసి వెళ్ళిపోయాము. శారీ ఇది ఫస్ట్ నేను వేసుకున్నది, లైక్ ఈరోజు 3 వేసుకుందామని చెప్పి డిసైడ్ అయినా అనమాట. ఆ 3లో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. సో మేమందరం కూడా కిందికి వచ్చేసి ఇక్కడ షూట్ చేస్తున్నాం పూల్ దగ్గర. బికాస్ మా ఫోటోగ్రాఫర్ ఏం చెప్పారంటే, ఈ చెట్ల దగ్గర బాగా వస్తుంది, ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుందాము, కొన్ని వీడియోస్ తీసుకుందాము అని అన్నారు. సో ఫోటోగ్రఫీ దగ్గరికి వచ్చేస్తే పిక్చర్స్ ఎంత బాగా వచ్చినాయి అంటే, ఇప్పుడు నేను వేస్తున్నవన్నీ వీడియోస్ బీటీఎస్ లైక్ బిహైండ్ ద సీన్స్ కదా. నేను ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ఫొటోస్ ఎట్లా వచ్చాయి అనేది కూడా వేస్తాను అవుట్ఫిట్ అయిపోయిన తర్వాత. లైక్ బీటీఎస్ ప్రతి ఒక్క అవుట్ఫిట్కి నేను పిక్చర్స్ వేస్తా. ఎవ్రీ పిక్చర్ వాజ్ లైక్ సూపర్ అనమాట. సో తనే, ఈ ఫోటోగ్రాఫరే మనకి లొకేషన్ సెలెక్ట్ చేయడం కానీ, మేమేం చెప్పామంటే మాకు కమ్యూనిటీలోనే తీయాలి, బికాజ్ నాకు శారీ చేంజింగ్ ఉంటుంది అండ్ నాకు ఓపిక కూడా ఎక్కువ ఉండదు, ప్రెగ్నెంట్ కదా అని చెప్తే తను ఉన్న ప్లేస్లోనే ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీశారనమాట. సో ఈ ఫొటోస్ తీసిందంతా కూడా 7 క్లిక్స్ ఫోటోగ్రఫీ. మా హస్బెండ్ పునీత్కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఈ ఫోటోగ్రఫీ. వీళ్ళు కూడా ప్రమోషన్ ఏం కాదు, మా ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు ఫోటోగ్రఫీ చాలా బాగా చేశారు, నాకైతే బాగా నచ్చింది. అందుకే చెప్తున్నాను, వీళ్ళు ఆల్ ఓవర్ యూఎస్ఏ ఈవెంట్స్ని షూట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను ఇక్కడ పిక్చర్స్ వేస్తున్నా కదా, ఇవన్నీ ఫోటోగ్రాఫర్ తీసిన పిక్చర్స్ అనమాట. సో ఇక్కడతోని నా ఫస్ట్ శారీతోని అంటే ఫస్ట్ అవుట్ఫిట్తో షూట్ అయిపోయింది. అండ్ ఇది ఇంటికి వచ్చినాక మళ్ళీ చేంజ్ చేసుకొని సెకండ్ అవుట్ఫిట్ అనమాట. సెకండ్ శారీ వచ్చేసి బెనారస్ పట్టు. సో వాయిలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి బెనారస్ పట్టు అనమాట. దీనికి మళ్ళీ జ్యువెలరీ చేంజ్ అండ్ బ్యాంగిల్స్ చేంజ్ చేసాము. బట్ మేకప్ అయితే సేమ్, మేకప్ ఇంకా హెయిర్ స్టైల్ సేమ్ అనమాట. శారీ డ్రేపింగ్ మళ్ళీ తనే చేసింది నాకు. తను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మాతోనే ఉంది, అంటే షూట్ అయిపోయేంత వరకు నాతోనే ఉందన్నమాట శారీ డ్రేపింగ్కి హెల్ప్ చేయడానికి. సో తనకు చాలా ఓపిక, చాలా బాగా చేసింది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి మీరు. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ మళ్ళీ ఫోటోగ్రఫీకి వచ్చేస్తే, ఎలాంటి స్పెషల్ ఈవెంట్ అయినా కానీ చాలా బాగా షూట్ చేసి మనకి అవుట్పుట్ బ్యూటిఫుల్గా వచ్చేలాగా చూస్తారన్నమాట. సో ఫొటోస్ అన్ని మెమొరీస్ కదా మనకి, కంపల్సరీ మంచిగా రావాలని అనుకుంటాము. బికాస్ తర్వాత చూసుకోవడానికి ఈవెంట్ని ఒకసారి మళ్ళీ మెమొరీ మనం క్రియేట్ చేయడానికి అంతా కూడా హెల్ప్ అయ్యేది ఈ ఫోటోగ్రఫీతోనే మనకి. సో కంపల్సరీ ఫోటోగ్రఫీ అనేది చాలా బాగా చేసుకుంటేనే మనకి ఆ తృప్తి కూడా వస్తుంది, ఈవెంట్ చేసుకున్న తృప్తి. సో నేనైతే ఈ ఫోటోగ్రఫీ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాకు షూట్ చేసింది తన పేరు వచ్చేసి మినేష్ అనమాట. అండ్ వాళ్ళ వైఫ్ కూడా అంత బాగా పోజెస్ చెప్పడం అవన్నీ చాలా బాగా చేస్తారు. సో తన పేరు గౌతమి. నేనైతే వీళ్ళ ఫోన్ నెంబర్ కానీ, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది చెక్అవుట్ చేయండి. యూ విల్ రియలీ లైక్ దర్ వర్క్. అండ్ ఆల్సో డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఫర్దర్ ఈవెంట్స్కి. ఇక్కడ మా హస్బెండ్ ఎంటర్ అయ్యారు. సో ముందు షూట్ ఎల్లో కలర్ శారీలో అంతా కూడా నేను సింగిల్గా తీసుకున్నా, తను లేకుండే. అండ్ ఇప్పుడు తను వచ్చారనమాట. సో తనతోని తీసుకునే పోజెస్ అండ్ మేము కొన్ని రీల్స్ ప్లాన్ చేసాము. సో ఆ రీల్స్కి షూట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. అండ్ మీరు ఈ రీల్స్ చూడాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా నా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయండి. నేను అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటా. సో ఫస్ట్ అయితే ఎల్లో కలర్వి పోస్ట్ చేసిన, మెల్లిమెల్లిగా అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ శారీ వచ్చిన వెంటనే, శారీ ఆర్డర్ చేసిన వెంటనే అనుకున్నా ఇవి బాగుంటుంది, ఈ శారీతో ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి నావి అని అనుకున్నా. డెఫినెట్గా ఆ శారీ చూసినాక నాకు అట్టనే అనిపించింది అనమాట. అంటే కలర్
మంచిగా ఇట్లా బ్రైట్గా కనిపిస్తున్నాము. సో అందుకే నాకు బాగా నచ్చింది. అండ్ మేకప్ వేసుకున్నాక అసలు పాపడ బిల్ల పెట్టుకున్నాక లుక్ నిజంగానే మారింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ మా హస్బెండ్ కూడా నాకు మ్యాచ్ అయ్యేలాగా, అంటే నా బార్డర్కి నా శారీ బార్డర్ రెడ్ కలర్ ఉంది కదా, నాకు మ్యాచ్ అయ్యేలాగా తను కూడా రెడ్ కలర్ కుర్తా వేసుకున్నారు. ఈ శారీతోని ఇంకా ఈ కుర్తాతో దిగిన కొన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ వేస్తున్నాను, చూసేసేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ. అండ్ ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్ అనమాట. సో ఈ బెనారస్ శారీ కట్టుకున్నాను నేను ముందు చెప్పాను కదా, ఈ శారీ చూపించాను. ఇది మొత్తం కూడా బెనారస్ ఆల్ ఓవర్ జరీ వచ్చి బెనారస్ శారీ అని చెప్పేసి దీనికి అవుట్ సైడ్ షూట్ చేసాం. సో ఒకటి పూల్ దగ్గర చేసినాము, మధ్యలో సెకండ్ వన్ వచ్చేసి లీజింగ్ ఆఫీస్లో చేసినాము, థర్డ్ వన్ వచ్చేసి మా అపార్ట్మెంట్ వెనక ఒక లేక్ ఉంటుంది కదా, సో ఆ లేక్ దగ్గర తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో థర్డ్ శారీ అక్కడ చేసినాం. యాక్చువల్లీ వెదర్ ఎట్లా ఉంటుంది తెలుసా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లైక్ మేము 2 శారీస్ షూట్ చేసేంత వరకు చాలా బాగుండే, మంచిగా ఎండ్ వస్తుండే, కొంచెం వెచ్చవెచ్చగా ఉండే అనమాట. ఇంకా థర్డ్ శారీ మార్చుకునే వరకు వెదర్ ఎంత చల్లగా అయిపోయిందంటే లిటరలీ ఇంకా తొందరగా షూట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే జాకెట్ వేసేసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది. నేను శారీ వేసుకొని మేకప్ వేసుకొని అంత హెవీగా రెడీ అయినాక కూడా నాకు చలి పెట్టింది. సో ఇక్కడ వేరే వాళ్ళందరికీ కూడా సన్న బట్టలు వేసుకునే వాళ్ళకి ఫుల్ చలి పెట్టింది అనమాట. మధ్యాహ్నం ఎండ ఉంది కదా అని చెప్పి ఎవరు జాకెట్స్ వేసుకోలే. సో అది అట్లా హ్యాండ్ ఇచ్చింది వెదర్ కూడా, సడన్గా చల్లగా అయిపోయింది. ఇదనమాట థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసరికి స్టోరీ వెదర్ రిపోర్ట్. అండ్ ఈ శారీ కూడా కొంచెం రీల్స్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము. డ్రెస్ మార్చుకొని లంచ్ చేసేసిన తర్వాత అన్ని అవుట్ఫిట్స్ మళ్ళీ మడత పెట్టుకొని రూమ్లో పెట్టేసేసుకున్నాను నేను. ఫైనల్లీ షూట్ అయితే ఇప్పుడే అయిపోయింది అనమాట. సో ఈరోజు 3 అవుట్ఫిట్స్ తోని నేను షూట్ చేశాను కదా, మీరు అందరు చూసారు. ఏ అవుట్ఫిట్ బాగుందో కింద కమెంట్ చేయండి, లైక్ ఏ శారీ బాగుంది, ఏ లుక్ బాగుందో కింద కమెంట్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్ అనమాట, తెలుసుకోవడానికి. నాకు అయితే ఫస్ట్ సెకండ్ నాకు 3 నచ్చినాయి, మా హస్బెండ్కి ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ నచ్చినాయి. సో మీకేం నచ్చినాయి కూడా తెలుసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ మేకప్ తీసేయాలి అండ్ ఆల్సో ఈ హెయిర్ కూడా తీసేసేయాలన్నమాట. ఇది ఎక్స్టెన్షన్, నా రియల్ హెయిర్ కాదు. సో ఇట్లాంటి మెసీ బ్రైడ్కి పక్కా ఎక్స్టెన్షన్ పెట్టాల్సిందే, బికాజ్ రియల్ హెయిర్తోని అంత ప్రాపర్గా రాదు, లేక అంత వాల్యూమ్ ఉండదు కాబట్టి హెయిర్. సో ఎక్స్టెన్షన్ పెట్టించుకున్నాను. ఇప్పుడు ఇదంతా తీయాలి. సో లెట్స్ గో అండ్ ఆస్క్ మై హస్బెండ్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి అడగాలి. సక్క మెల్లది క్లిప్స్ అలా తీసుకో. చూడమని కూడా ఇచ్చారు వాళ్ళకి. ఏం చేయాలి తెలుసా, ఈ షూట్ చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటి ఇంత ఎఫర్ట్ తీసుకొని అని అంటే, ఒక మెమొరీ. నేను ఇందాక అన్నాను కదా ఫొటోస్ అన్నీ కూడా మెమొరీస్ ఉంటాయి మనకి అని చెప్పి. సో మాకు పెద్దగా అయినాక లైక్ ఇంకా పెద్దగా అయిన తర్వాత చూసుకొని సంతోషపడడానికి ఇవి ఒక్కటే స్కోప్ అనేది. మళ్ళీ అప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ ఫీల్ అయ్యి, ఈ బేబీ బంప్ని ఫీల్ అయ్యి ఇట్లా రెడీ అవ్వలేము, ఇట్లా ఫొటోస్ కూడా తీసుకోలేము. సో అందుకే మంచి మెమొరీస్ లాగా ఉండాలని చెప్పి మేము డెఫినెట్గా ఎవ్రీ మూమెంట్ని ఇట్లా క్యాప్చర్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఫ్యూచర్లో మా బేబీ చూసినప్పుడు కూడా అరే నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇంత మంచి అమ్మ రెడీ అయ్యి దిగింది, ఒక మంచి ట్రెడిషనల్ వైబ్స్ని సెట్ చేసి క్యాప్చర్ చేసుకున్న మూమెంట్స్ ఇవన్నీ కూడా తను కూడా ఫీల్ అవుతుంది. సో అట్లా క్రియేటివ్గా అండ్ అట్లా ఇన్నోవేటివ్గా అండ్ అట్లా ఓపిక తెచ్చుకొని తీసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ డూ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మనకి వీడియోస్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతున్నాయి అండ్ కొత్త వీడియోస్ ఉండబోతున్నాయి అనమాట. సో స్టే ట్యూన్డ్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.